టీవీ49 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రజలు ఎన్డీఏ కూటమిని ప్రశంసిస్తున్నారు. సూపర్ 6 లో భాగంగా మొన్న పెన్షన్లు, దీపం పథకం, ఇప్పుడు తల్లికి వందనం అంటూ బిడ్డలు ఉన్న ప్రతి ఇంటికి ప్రతి బిడ్డకి 13,000 రూపాయలు అకౌంట్లో జమ అవుతున్నందున ప్రతి ఒక్కరు సంతోషిస్తున్నారు. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలోని 1వ వార్డులో కౌలు రైతు సంఘం అధ్యక్షులు టపాల్ అష్రఫ్ అలీ ఆధ్వర్యంలో కాలనీలోని ప్రజలు తమకు తల్లికి వందనం అందించిన స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. తమ సమస్యల్ని పరిష్కరించడంలో, సంక్షేమ పథకాలు అందించడంలోనూ తమ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు ముందు ఉంటారని తెలిపారు. తల్లికి వందనం పడినందుకు సంతోషంగా మేము జరుపుకుంటున్న ప్రోగ్రాం ఎంతమంది పడింది మీ ఇంట్లో? రెండు బాలు ఇద్దరికి ఇంకొకరికి పర్లేదు. మోసం చూడాలి. మాది ఆత్మకూరు మున్సిపాలిటీ 1వ వార్డులో నుంచి మాట్లాడుతున్నాను. నేను రైతు సంఘం అధ్యక్షుడిని. ఇక్కడ తల్లికి వందన కార్యక్రమం మా వార్డులో ప్రతి ఒక్కరికి 2, 3, 4 ఎక్కువ అంటే 6 మంది పడిన చరిత్ర కూడా మా వార్డులోనే ఉంది. అందరూ తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి మేము కన్సల్ట్ అయినాము. రాని వాళ్ళది కూడా మేము డేటా తీసుకుంటున్నాము. వాళ్ళ ఆధార్ కార్డు తీసి ఎంఈఓ గారికి కూడా వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. చాలా వరకు 99% అందరికీ తల్లికి వందన కార్యక్రమం కూడా వచ్చింది. అదే ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదని మా చంద్రబాబు నాయుడు గారు నిరూపించినారు. ఈ నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్న కూడా మాకు ప్రతి ఆదేశాలు జారీ చేసినారు. తల్లికి వందన కార్యక్రమం అందరికీ వచ్చిందా లేదా అని మీరు ప్రతి ఇంటికి తిరిగి కనుక్కోవాలన్న బాధ్యత మీ మీద ఉంది అని మాకు ఆదేశాలు జారీ చేసినందుకు మేము ప్రతి ఒక్కరము ఇల్లు తిరిగి అందరికీ కనుక్కోవడం జరుగుతుంది. అదేవిధంగా బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్న గారు ఆదేశాలు జారీ చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఎక్కిన మరుసటి రోజే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేసినారు. అలాగే పెన్షన్లు ఒకటేసారి 4,000 పెంచిన ఘనత కూడా సీఎం గారికి దక్కుతుంది. అలాగే వికలాంగులకు 6,000, రైతులకు ఈ వచ్చే 19వ తారీఖు అన్నదాత సుఖీభావ కూడా వేస్తామని మనకు ఆర్డర్లు వచ్చినాయి. అందుకని రైతు సోదరులు కూడా మా రైతు సోదరులు ఈకేవైసీ కూడా చేయించుకోవాలా, తొందరలోనే అప్డేట్ కావాలా. అదే అధికారులకు కూడా మన ఎమ్మెల్యే గారు, ప్రియతమ ఎమ్మెల్యే గారు బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసినారు. ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా రావాలని వాళ్ళు చెప్పినందుకు మేము అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సార్, అందరికీ తల్లికి వందనం పడింది. మా ఏరియాలో ప్రతి ఒక్కరికి పడిందని అందరు అక్క చెల్లెలు అందరు సంతోషపడుతున్నాం. 2కి పడింది, ఒక్కొక్క ఇంట్లో 3కి పడింది. నాకు కూడా, నా కూతురికి ఫస్ట్ ఇయర్కి నాకు కూడా తల్లికి వందనం పడింది. తెరిసాలో చదువుతుంది మా పాప. మా అన్న చెప్పినట్టు సూపర్ 6 ప్రోగ్రాంలో 3 బాగా మాకు అన్నీ అందినట్టే. పెన్షన్లు అందించినాడు అన్న, ఫ్రీ గ్యాస్లు ఇస్తా అన్నాడు, ఇచ్చినాడు. మళ్ళీ తల్లికి వందనం వేస్తా అన్నాడు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తా అన్నాడు. ఒక పిల్లోడు బళ్ళో ఉంటే ఒక పిల్లోడు షాప్లలో పనిచేసే పరిస్థితులు ఉన్నాయి ఫస్ట్లో. ఇప్పుడు మాకేం లేదు, మాకేం లోటు లేదు. 2 పిల్లలున్నా చదివించుకుంటాం, 3 పిల్లలున్నా చదివించుకుంటాం. మాకేం భయం లేదు. మాకు మా అన్నగారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు అన్నగారు ఉన్నారు, బుడ్డ రాజశేఖర రెడ్డి అన్నగారు ఉన్నారు. మాకు చెప్పినట్టుగానే ఆయన చెప్పినట్టుగా అన్నీ నెరవేరుస్తున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం అండి. మాది నంద్యాల జిల్లా ఆత్మకూరు. షబ్బీర్ హుస్సేన్. నాకు తల్లికి వందనం పడింది. మా 2 పిల్లలకి తల్లికి వందనం పడింది. చంద్రబాబు నాయుడు గారికి, బుడ్డ రాజశేఖర్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 11 నెంబర్లో వార్డు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. రాజశేఖర్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. సంతోషంగా ఉంది మాకి 2 పిల్లలకు పడినందుకు. తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.